గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్ డెడ్ లైన్, కాళేశ్వరం హెడ్ లైన్. దెబ్బ తగిలితే గానీ ధర్మం గుర్తుకు రాలేదు. కాంగ్రెస్ సర్కార్కు ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం పనిచేయాలన్న రాజధర్మం పక్కన పెట్టి రాజకీయాలు చేయాలనుకుంది. మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గర్జనతో, కేటీఆర్ వార్నింగ్తో ప్రభుత్వం దిగి వచ్చింది. కేటీఆర్ వార్నింగ్, మోటార్లు స్విచ్ ఆన్, అల్టిమేటం ఇచ్చిన 24 గంటల్లోనే ఎత్తిపోతలు షురు. 4 మోటార్లతో 12,600 క్యూసెక్కుల ఎత్తిపోత. మేడిగడ్డ కుంగుబాటుపై అనుమానాలు. ఎన్నికల ముందే ఎందుకు ఇలా జరిగింది, బరాజుకి ఏం జరిగినా సర్కారుదే బాధ్యత అంటూ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. 8 ఎంపీ సీట్లు ఇచ్చినా అదే వివక్ష. తెలంగాణపై మోడీది మొదటి నుంచి విద్వేషమే. దేశంలో 20 మెట్రో ప్రాజెక్టులకు నిధుల వరద. కాంగ్రెస్ అంటేనే దోకా. 6 గ్యారంటీల అమలుకు కేటాయింపులేవి. బడ్జెట్లో వాస్తవాల విస్మరణ, అబద్ధాల విస్తరణ. అసెంబ్లీలో తూర్పారబట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం 6 మంత్రులు అడ్డుకున్నా ఆగని వాగ్ధాటి. బడ్జెట్పై హరీష్ చెడుగుడు. స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పదు, లేదంటే డిస్కంలపై కేంద్రం చర్యలు. విద్యుత్ శాఖకు విధి లేని పరిస్థితి. 2017లోనే బీఆర్ఎస్ ఒప్పందం ఉదయ్లో చేరడంతోనే ముప్పు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉదయ్ స్కీమ్కు బాయికాడి మోటార్లకు లింక్ ఎట్లా పెడతారు? 2017 నాటి ఉదయ్ స్కీమ్తో 2021 నాటి విద్యుత్ మీటర్ల ఏర్పాటు అంశం కలిపి సభను తప్పుదోవ పట్టిస్తారంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఉదయ్ స్కీమ్కు సాగు మీటర్లకు లింకు ఎట్లా? సభను సీఎం తప్పుదోవ పట్టించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగులు దిక్కు చూసుడే, రిజర్వాయర్లలో నీళ్లు లేవు. మరోవైపు వానలు రావు. సగానికి పైగా పడని వరి నాట్లు. నిరుద్యోగుల భిక్షాటన. ఆశ్రమ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని వాళ్ళు ఆందోళన చేశారు. కొండ నాలుగకు మందేస్తే వైద్య శాఖలో విచక్షణ లేని బదిలీలు. చిన్న దవాఖానలకు వెళ్ళిన పెద్ద డాక్టర్లు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు